రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజన్న గోశాలలో అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. నిన్న గోశాలను పరిశీలించిన ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, గోవుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆలయ అధికారులను ఆదేశించారు. అయితే 24 గంటలు గడవక ముందే పరిస్థితిలో పెద్దగా మార్పు కనిపించలేదని ఆరోపణలు వస్తున్నాయి. వెటర్నరీ సిబ్బంది కొరత ఉన్న నియామకాలు చేపట్టకపోవడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇటీవల 5 కోడలు మృతి చెందిన ఘటన కూడా చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే ఆదేశాలు అమలు అవుతాయా లేక గోశాలలో నిర్లక్ష్యం కొనసాగుతుందా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజన్న గోశాలలో అధికారుల నిర్లక్ష్యపైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిన్న గోశాలను పరిశీలించిన ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, గోవుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆలయ అధికారులను ఆదేశించారు. అయితే 24 గంటలు గడవక ముందే పరిస్థితుల్లో పెద్దగా మార్పు కనిపించలేదని ఆరోపణలు వస్తున్నాయి. వెటర్నరీ సిబ్బంది కొరత ఉన్న నియామకాలు చేపట్టకపోవడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇటీవల 5 కోడలు మృతి చెందిన ఘటన కూడా చర్చనీయాంశమైంది. ఎమ్మెల్యే ఆదేశాలు అమలు అవుతాయా లేక గోశాలలో నిర్లక్ష్యం కొనసాగుతుందా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజన్న గోశాలలో అధికారుల నిర్లక్ష్యం విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఇక నిన్న గోశాలను పరిశీలించిన ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వివరాలను పరిశుభ్రంగా ఉంచాలని, గోవుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆలయ అధికారులకు ఆదేశాలకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేందర్ ఫోన్లో అందిస్తారు. మహేందర్, చక్రి వేములవాడ రాజన్న గోశాలలో అధికార నిర్లక్ష్యం మరోసారి కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. నిన్న గోశాలను పరిశీలించిన వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గోశాలను పరిశుభ్రంగా ఉంచాలని చెప్పి, పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని చెప్పి, గోవుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆలయ అధికారులను స్పష్టంగా ఆదేశించారు. పరిశుభ్రత లేకపోతే అసలే వర్షాకాల నేపథ్యంలో దోమలు అశుభ్రత వల్ల గోవుల మృత్యువాత పడతాయని తక్షణమే గోశాలను పరిశుభ్రంగా ఉంచాలని చెప్పి, గోవుల ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని చెప్పి ఆది శ్రీనివాస్ ఆదేశించారు. అయితే ఎమ్మెల్యే ఆదేశించిన 24 గంటల కూడా గడవక ముందు గోశాలలో పరిస్థితులు ఆశించిన స్థాయిలో మారడకపోవడంపై విమర్శలు వెలువెత్తున్న పరిస్థితి. అయితే ముఖ్యంగా గోశాల గోవుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు వెటర్నరీ సిబ్బంది అందుబాటులో ఉండాల్సి ఉంది. కానీ ప్రస్తుతం ఒక కాంట్రాక్ట్ అసిస్టెంట్ వెటర్నరీ డాక్టర్ తో గోశాలలో నిర్వహణ కొనసాగుతుందనే ఆరోపణలు కూడా వెలువెత్తున్న పరిస్థితి. అయితే సర్జన్ అసిస్టెంట్ వెటర్నరీ డాక్టర్ తో పాటు 2 హెల్పర్లతో నియమించాల్సింది ఇప్పటి వరకు కూడా అదే నియమించకపోవడాన్ని కూడా పలు విమర్శలకు దారితీస్తున్న పరిస్థితి. అయితే వెటర్నరీ వైద్యుల కొరత ఉందని చెప్పి స్వయంగా శిశు సంరక్షణ జిల్లా అధికారి మాత్రం చెప్తున్న పరిస్థితి. అయితే అసలు గోశాలలో సిబ్బంది కొరత ఉందా లేక అధికారుల నిర్లక్ష్యమా అనే చర్చ కొనసాగుతున్న పరిస్థితి. అయితే ఇటీవల రాజన్న గోశాలలో 5 కోడలు మృతి చెందిన ఘటనపై తీవ్ర సంచలనం సృష్టించింది. అయితే ఈ ఘటనపై ఆలయ ఈవో రమాదేవి విచారణ చేపట్టిందా? అయితే ఈ విచారణ చేపడితే అక్కడ అందులో ఏమి తేలింది అంటే ఎవరి తప్పని తేలింది. ఆ గోవుల భక్తుల అనారోగ్యంతోనే కారణంగా ఇస్తున్నారంటూ ఆ కారణాన్ని భక్తులపైనే నెట్టే ప్రయత్నం జరుగుతుందనే విమర్శలు కూడా ఆలయ ఈవోపై పలు విమర్శలు వెలువెత్తుతున్న పరిస్థితి. ఎమ్మెల్యే స్వయంగా గోశాలను పరిశీలించి అధికారులకు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఆ ఆదేశాలు క్షేత్రస్థాయిలో ఎందుకు కనిపించడం లేదన్న ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. అయితే గోవులకు సరైన ఆహారం, వైద్య పరిశుభ్రత పైన వాతావరణ కల్పించాల్సిన బాధ్యత ఆలయ అధికారులపైనే. కాబట్టి ఇకనైనా అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని భక్తులు హిందూ సంఘాల రాజకీయ పార్టీలు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. అయితే రాజన్న ఆలయంలో నేనే రాజు నేనే మంత్రి, ఎవరు ఏం చెప్పినా నేను చేసేదే చేస్తా అన్న పద్ధతిలో ఆలయ ఈవో రమాదేవి పాలన నడుస్తున్నట్టు మనకు స్పష్టంగా కనబడుతుంది. గతంలో కూడా ఆ ఈవో వివాదాస్పద పాలన సాగించిందనే విమర్శలు కూడా వినిపిస్తున్న పరిస్థితి. మొత్తంగా చూస్తే ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ ఆదేశాలు అమలవుతాయా లేక రాజన్న గోశాలలో నిర్లక్ష్యం ఇలాగే కొనసాగుతుందా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. చక్రి, అయితే మహేందర్, వెటర్నరీ సిబ్బంది కొరతపైన అధికారులు ఏమంటున్నారు? కోడల ఆరోగ్యం పరిశుభ్రతపై వస్తున్న విమర్శలపైన ఆలయ స్పందించారా? స్వయంగా ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ వచ్చి హెచ్చరించినా కూడా ఎందుకు మార్పు కనిపించడం అంటే ఈవో నుంచి వస్తున్నటువంటి సమాధానాలు ఏంటి మహేందర్?
అయితే ఇప్పటి వరకు శిశు సాక్ష్యం అంటే మన ఇది ఇప్పుడు జిల్లా వెటర్నరీ డాక్టర్ చెప్తున్న పరిస్థితి అంటే ఇట్లా వైద్యుల కొరత ఉన్నది మాత్రం వాస్తవము. ఇప్పుడు ఇటీవల నియమించే ప్రయత్నాలు చేస్తామని చెప్పి ఒకప్పటికి అంటే చెప్తున్న పరిస్థితి. అయినా కానీ ఇన్ని రోజులు నియమించకపోతే కూడా ఆలయ అధికారులపై కూడా పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇంత నిర్లక్ష్యం, గోవులపై ఇంత నిర్లక్ష్యం ఎందుకు? ఈ గోవుల ప్రాణాలంటే ఈ అధికారులకు లెక్కలేవా అని చెప్పి వైపు హిందూ సంఘాలు, రాజకీయ పార్టీలు కూడా విమర్శిస్తున్న పరిస్థితి. అయినప్పటికీ కూడా ఈ అధికారుల నేపథ్యంలో అంటే ఇట్లాంటి ఘటన జరిగినప్పుడే గోవుల ఆరోగ్య భద్రతపై ఇప్పుడు ఈ నేపథ్యంలో వీళ్ళు ఎలా పట్టించుకుంటారు అన్నది ఆసక్తికరంగా మారింది చక్రి. రైట్, థ్యాంక్ యూ మహేందర్.